ఇన్ని ప్రలోభాలున్నా, లేకపోతే అంత ఇస్తాం ఇంత ఇస్తాం అన్ని కోట్లు ఇస్తాం, ఇంతకుముందు కూడా మీరు ఒకసారి చెప్పారు ఎన్ని కోట్లు, 50 కోట్లు ఎంతో ఇస్తామన్నారు అనేది చెప్పారు మీరు, నాకు బాగా గుర్తుంది. అంత ఇస్తాం సైడ్ అయిపోమని, లేకపోతే ఎటని వెళ్ళిపోమని వస్తున్నాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి, ప్రభుత్వం మారిన తర్వాత కూడా అంటున్నారు. మరొక పక్క బెదిరింపులు ఉన్నాయి, అటెంప్ట్లు జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఉన్నా కూడా మీరు నిలబడగల కారణం ఏంటి? ఒకటి, ఇందాక నేను చెప్పాను ఎవడో మెసేజ్ పెట్టాడని, అని అనేది ఏంటంటే దస్తగిరిని మీడియాలో కూర్చోబెట్టి అబద్ధాలు మాట్లాడుతున్నారని. సార్ ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తా సార్. ఇప్పుడు మీకు ఎవరో ఒకతను హంతకుని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అని చెప్పినాడు కదా సార్. అంటే నేను హత్య చేసినే సార్, నేనే కాదనిలే, కానీ హత్య చేయించింది జగన్మోహన్ రెడ్డి కదా సార్. 5 ఏళ్ళు గవర్నమెంట్ ఎట్లా నడిపించినారు మళ్ళీ? అదే కదా, ఆ హంతకుంతో ఎట్లా నడిపించినారు 5 ఏళ్ళ గవర్నమెంట్? బాగడిగో ఖచ్చితంగా సార్ ఇది. ఇప్పుడు నేను లైవ్ లో కూర్చొని మాట్లాడడం తప్పే ఉంది సార్. ఇప్పుడు నేను చంపినోడ్నే ఒక హంతకున్నే, కానీ నేను అప్రూవర్ గా మారిపోయినా సార్. నేనేం వాళ్ళతో కలిసి తిరగలేదు కదా, వాళ్ళతో పాటు జైల్లో ఉండి బయటకు వచ్చి అంతా ఇది చేయలేదు కదా సార్. వాళ్ళ తిన్న అమ్మను కర్నూలులో పెట్టి నేనేం డ్రామాలు చేయలేదు కదా సార్. జరిగిన వాస్తవం ఇది, ఓపెన్ గా బయట పెట్టినా, చావుకు ఎదురు నిలబడినా. జగన్మోహన్ రెడ్డి అనే వాడికి ఎవడైనా కానీ ఆపోజిట్ లో నిలబడితే ఖచ్చితంగా వాడిని సమాజ్ చేయడం కానీ, లేకుంటే ఎటో దిక్కు పంపించడం కానీ, లేదంటే వాడిని కొనడం కానీ జరుగుతుంది. కానీ అట్లా అన్ని దానిలకు తెగించి నిలబడినా. కానీ ఈ రోజు కూడా ఈ విధమైన విమర్శలు వస్తాయి సార్, మామూలే. అన్ని దానిలకు దీనికి తట్టుకున్నప్పుడు విమర్శలకు తట్టుకోవాల్సిందే కదా సార్. సో నేను అడిగిన ఇంకొక ప్రశ్న, ప్రలోభాలు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి, ఇటు చూస్తేనేమో సరైన ప్రొటెక్షన్ లేదు. మీరే అన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏమీ మార్పు లేదు. నన్ను వైసీపీ వాళ్ళే, లేదా జగన్మోహన్ రెడ్డి, లేదా ఇంకెవరో ఒకడు మీరు అన్నట్టు వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు నన్ను కూడా చంపించేసి ఇదే చంద్రబాబు నాయుడు మీద వేయడానికి గ్యారంటీ ఏముంది అని మీరే చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎలా నిలబడ్డారు? సేఫ్టీ సెక్యూరిటీ లేదని తెలిసి సార్. అంటే నా గుండె ధైర్యమే నన్ను నిలబెడతా ఉంది సార్. వాస్తవంగా అయితే దేవుని మీద భారం వేసి నిలబడుకున్నా. ఈ రోజు గవర్నమెంట్ మారిందని చెప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా సార్. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరినో పంపిస్తున్నాడని చెప్పి, అవినాష్ రెడ్డి ఎవరినో పంపిస్తున్నాడని చెప్పి భయపడి వాళ్లకు సలాం కొట్టాల్సిన అవసరం లేదు కదా సార్. ఏదో ఒక రోజు చావు వస్తుంది, అందరూ చావాల్సిందే. ఒక తప్పు జరిగింది, ఒక తప్పు చేసినాము, దాని ప్రాయశ్చిత్తం పొందాలి సార్, ఏ మనిషి అయినా కానీ. ఆ తప్పు తెలుసుకొని నిలబడినా సార్ నేను. ఏదో వాళ్ళు డబ్బుకో లేకపోతే ఇంకోటికో లొంగి వాళ్ళు చెప్పిన మాట విని, సరేలే 1 సంవత్సరం జైల్లో ఉండి, 2 నెలలు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దాంలనే ఆలోచన లేవు సార్. ఏదైనా కానీ కష్టం చేసుకోవాలా, తినాలా అనే ఆలోచనలోనే ఉండాం సార్, అంతే. మీరు కొత్త ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారికా, లోకేష్ గారికా, పవన్ కళ్యాణ్ గారికా, లేకపోతే నరేంద్ర మోడీ గారికా, లేకపోతే సిబిఐ వాళ్ళకా, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సార్ పెద్దలందరికి కూడా ఒకటే చెప్పదలుచుకుంటాను సార్, హూ కిల్డ్ బాబాయ్ సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? హూ కిల్డ్ బాబాయ్ అంటే దస్తగిరి కిల్డ్ బాబాయ్ అంటారు వాళ్ళు. సరే సార్, మేము ఓకే సార్, మేము చంపిన వాళ్ళం ఆల్రెడీ నా వరకు నేను ఒప్పుకున్నాను, పేర్లు చెప్పినాను అన్ని. ఇప్పుడు సిబిఐనే కదా సార్ ఛార్జ్ షీట్ లో కూడా అన్ని పొందుపరిచింది. అవును. ఎప్పుడు విచారణ వేగవంతం చేస్తారు? ఎప్పుడు వాస్తవాలు ఇంకా రానేటి కూడా ఇంకా తీసి బయటికి ఎప్పుడు పెడతారు? ఎప్పుడు దోషులు అంటే నాతో కూడా కలిపేశారు, నేనేం సపరేట్ గా చెప్పుకోలే, ఎప్పటికి కూడా నేను సపరేట్ చేసుకో. దోషులను అంటే నాతో కూడా కలిపి ఎప్పుడు శిక్షిస్తారు? ఇది 100% నేను అడుగుతా సార్. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, మోదీ గారిని కావచ్చు, వీళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉండా సార్, ఎప్పుడు వివేకానంద రెడ్డి కేసును తేల్చుతారు? ఇంకా ఇలాగే సాగుతా ఉంటే ఒకరొకరు రాలిపోతా చనిపోతా ఉంటారు సార్. అంతే. ఇది లేట్ అయ్యిందంటే పరిటాల రవి కేసు లాగానే అయిపోతుంది. నేను అందుకనే ఈ రెండింటిని లింక్ చేసి చెప్పినాను ఇందాక. ఒకప్పుడు ఒకడు ఉన్నారా అని అనుకుంటుంటారు కదా సార్ మామూలుగా, ఒకప్పుడు ఒక కేసు ఉండేదరా అని చెప్పుకునేటట్టు వస్తాదేమో అనిపిస్తా అంటారు సార్. అంతే అంతే సార్.
రైట్. ఇది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనేది ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది సార్. సాగర్ గారు, ఇది స్వయంగా దస్తగిరి ప్రభుత్వ